చెప్పండి. ఆ నంబర్ కూడా చెప్పండి, అతని పేరు ఉంటే. ఓకే. నమస్తే. మేము కర్ణాటక కోలార్ జిల్లా శ్రీనివాసపురం తాలూకు నుంచి వచ్చిండాము. మా మొమ్మಗಳಿಗೆ కూతురు ఎంటికలు తీపియాల అనే ఉద్దేశం నుంచి వచ్చిండాము. ఓకే. తిరుపతి కొండకు పైన పోవాలంటే మేము ఆన్లైన్లో బుక్ చేసిండ్లే. ధర్మదర్శనం టికెట్ తీసుకొని పోదాం అనుకొని వస్తే ధర్మదర్శనం టికెట్ ఆడ ఇచ్చేతావా? కొందరు ఇళ్ళు మా దగ్గర 500 ఒక్కొక్కరికి వచ్చి 500 నలుగురికి సేరి 2000 రూపాయలు తీసుకొని ధర్మదర్శనంలో పంపించిండాము. ఈ తర అన్యాయము మోసము అవుతా ఉంది. దయచేసి ఇట్లా కాకుండా చూడండి. దీనికి సంబంధం అతని నంబర్ వచ్చేసి మీకు టికెట్ డబ్బులు తీసుకున్న ఆయన నంబర్ చెప్పండి. ఆయన నంబర్ వచ్చి 756 955 9773. ఓకే, నేను ఈ నంబర్ కూడా ఫీడ్ చేస్తాను అన్నది. ఓకే. దయచేసి ఎవరికి ఇట్లా అన్యాయం కాకుండా, వృద్ధులకి అమాయకులకి అన్యాయం కాకుండా దీనికి సంబంధం పట్టిండే అధికారులు, మేలవర్గద అధికారులు ఎచ్చెత్తుకోండు. ఇంకెవరికి ఇట్లా అన్యాయం కాకుండా దయచేసి చూడమని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు? అవును. తిరుపతి దేవస్థానము ముఖ్యస్తులకి మేము రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం, ప్లీజ్. అట్లాగే నారా చంద్రబాబు గారికి కూడా ఈ మెసేజ్ పంపిస్తాం. ఓకేనండి. దయచేసి ఇంకా ముందే ఎవరికి చేయకూడదు ఇలా, ఇంకెవరికి ఇలా చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ మా. నమస్తే.